అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు ఏల్ బేతేల్ ఆదికాండం 35:7. యాకోబు 18వ నుండి వచ్చుండగా దేవుడు యాకోబుతో మొదటి వచనం చూస్తే, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నువ్వు సాగిపోయినప్పుడు. ఈ సంఘటన 28వ అధ్యాయం 13 నుంచి 19 వచనాల వరకు చూడగలం. అతను ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. అలాగే దేవుడు అతనికి ప్రత్యక్షమై తన్ను దీవించాడు. అప్పుడు యాకోబు దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అని చెప్పి అనుకుని తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభంగా నిలిపి దానిపై నూనె పోశాడు. అక్కడ ఆ ఊరి పేరు మొదట లూజు. దానిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ నీకు కనబడిన దేవునికి బలిపీఠమును కట్టమని చెప్పగా యాకోబును అతనితోనున్న జనులందరూ 6వ వచనంలో కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చారు. 7వ వచనం, అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టారు. దానికి అర్థం బేతేలు దేవుడు. దేవుడు తిరిగి అతను ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతన్ని ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. అతనికి ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు అని అర్థం. అంతేకాదు, నేను సర్వశక్తి గల దేవుడను, నీ ఫలించి అభివృద్ధి పొందు అని చెప్పి మరి దీవిస్తూ తనకు తన సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పినాడు దేవుడు. దేవుడు అతనితో మాట్లాడిన చోటు యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభం కట్టి దాని మీద పానార్పణం చేసి నూనె దాని మీద పోసాడు. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. అంతేకాదు, అబ్రహాం జీవితంలో కూడా అబ్రహాము కనాను దేశంలో ఉండగా 12:7-8 వచనాలు, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానానికి దేశాన్ని ఇస్తానని చెప్పగా బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమంటున్న బేతేలుకును హాయికిని మధ్యన ఉన్న గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవాను నామమున ప్రార్థన చేశాడు. అలాగే 13వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే అబ్రహాం మరలా బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య గుడారం వేసి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరాడు. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రహాము మరి 12-13 అధ్యాయాల్లో అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ప్రయాణిస్తూ ఉండినప్పటికీ లోతు విడిచిపోయిన తర్వాత, తన నుంచి దూరమైన తర్వాత 13వ అధ్యాయం 12వ వచనం, అబ్రహాము కనానులో నివసించినట్లుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే దేవుని మందసమును గిల్గాల్లో నుండి తెచ్చి ఈ బేతేలులోనే ఉంచారు. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలు అర్పణలో అర్పించట వాడుకుంది అక్కడ అర్పించడం. అలాగే 2వ రాజులు 2:2-3 వచనాలు చూస్తే ఏలియా కాలమందు బేతేల్లో ప్రవక్తల శిశు సమూహం ఉండినట్లు చూస్తాం. 2వ రాజు 17:27-28 వచనాలు చూస్తాం. అష్షూరు రాజు అన్యులకు యెహోవా మర్యాదను నేర్పుటకై నియమింపబడిన ఇశ్రాయేల్ యాజకుడు బేతేల్లోనే కాపురం ఉన్నాడు. వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడు దేవుడు మాట్లాడిన స్థలం దేవుడి మందిరంగాను దేవుడికి బలులు అర్పించే ప్రదేశంగాను గుర్తించబడటం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, దేవుని యాజకులు దేవుని ప్రవక్తలు అక్కడనే నివసించడం మనం చూస్తున్నాం. అలాగే మరి అలనాటి దైవజనులైనా దేవుని ప్రవక్తలైనా లేకపోతే యాజకులైనా దేవుని ప్రజలైనా దేవుడు మాట్లాడిన ప్రదేశానికి దేవుని మందిరానికి వారు ఇచ్చిన ప్రాముఖ్యతను మనం గమనించగలం. అంతేకాదు, మరి ముఖ్యంగా దేవుడు తాను మాట్లాడే స్థలమును దేవుని మందిరంగా ప్రతిష్ఠించడం కొరకు అలాగే ప్రత్యేక పరచడం కొరకును ఎంతో శ్రద్ధ వహించినట్లుగా యాకోబు జీవితాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరో ముఖ్యమైన విషయం, మోషే కాలంలోనైనా సొలొమోను కాలంలోనైనా ఆ మందిర నిర్మాణాలు చేయనప్పుడు అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుని నేను మీతో మాట్లాడతానని చెప్పటం కూడా మనం చూడగలం.
కనుక ఈ దినాల్లో దేవుని మందిరాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నవారికి ఇది ఒక హెచ్చరిక కాదా? మనతో దేవుడు మాట్లాడే స్థలం దేవుని మందిరం కాదా? అందుకే ఆయన మాటలు వినట కొరకు మనం దేవుని మందిరాలకు రావాల్సిన వారం కామా? పాత నిబంధన కాలంలోను నూతన నిబంధన కాలంలోను ప్రవక్తలకు, బోధకులకు, ఆది అపొస్తలులకు దేవుని మందిరాలు అవసరమైతే మనకు మాత్రం దేవుని మందిరం అవసరం లేదా? కృపకాలంలో ఉన్నప్పటికీ ఏల్ బేతేలు దేవుని యొద్దకు, దేవుని మందిరంలో ఉన్న దేవుని యొద్దకు మనమును వెళ్ళి మనమును బలిపీఠమును కట్టి మన హృదయ సమర్పణ చేసుకుంటకు మరీ అవశ్యం కాదా? అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీ మందిర ఆవశ్యకతను యాకోబుకు నేర్పిన దేవా, మీరు మాట్లాడిన స్థలమే దేవుని మందిరమని, ఆ మందిరం గురించి మీరు బహుశ్రద్ధ వహించేవాడుగా ఉంటున్నావని యాకోబు జీవితాన్ని బట్టి మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీరు మాతో మాట్లాడినట్లును మేము నీ మందిరంలోనికి వచ్చి మా బలిపీఠను కట్టి బలులు, అర్పణలు మేము నిర్విరామంగా మందిరంలో అర్పించినట్లును మాకు మీ కృపరమ్మని మేము ఎల్లవేళలా నిరాటంకంగా మీ మందిరమునకు వచ్చుటలోను నిర్మించుటలోను శ్రద్ధ గలవారముగా ఉండునట్లును నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.